నేను ఎమోషన్ని నమ్ముతానండి. ఒక కథ వెళ్ళే విధానంలో ఉండే ఎమోషన్ని నమ్ముతాను. ఆ ఎమోషన్ నుంచి వచ్చి ఒక యాక్షన్ని నమ్ముతాను. ఆ యాక్షన్ నాకు ఈ సినిమాలో నాతో పాటు పనిచేసిన వాళ్ళు రామలక్ష్మణుల మాస్టర్ గారు అండ్ ఫ్యూచర్లో ది బెస్ట్ ఫైట్ మాస్టర్ అయ్యే రాహుల్, వీళ్ళు నాకు పనిచేశారు. అలాగే ఒక ఫైట్కి నాకు రవివర్మ గారు పనిచేశారు ఫ్రమ్ కన్నడ. ఓకే మాస్టర్, మీకు ఒక్క మాట చెప్తున్నాను, మనం ఏం చేశాము అనేది రేపు సినిమా చూస్తారు, చూసిన ఆడియన్స్ మాట్లాడతారు. ఆ రోజు సక్సెస్లో మనం మాట్లాడదాం, సక్సెస్ మీట్లో. కానీ ఒక్కటి మాత్రం మీకు కరెక్ట్ గ్యారంటీ చెప్పగలను మాస్టర్, మీకు ఒక మంచి కొడుకున్నాడు, వాడు మంచి టెక్నీషియన్, ఫ్యూచర్లో ది బెస్ట్ మాస్టర్ అవుతాడు తెలుగు ఇండస్ట్రీలో, నన్ను నమ్మండి. ఓకే మాస్టర్ గారు. అలాగే మా శంకర్ మాస్టర్ గారు ఇప్పుడు కాదు, నాకు భద్రా నుంచి నాతో పాటు ప్రతి సినిమాలోనూ పనిచేస్తూ ప్రతి సినిమాలోనూ, ఇక నేను ఏమంటానంటే మామూలుగా అతనితో మాట్లాడేటప్పుడు నా మాస్టర్ అనను, బ్రదర్ అని పిలుస్తాను. నాకు అంత క్లోజ్, అంత ఇదిగా ఉంటారు నేనంటే. మన సినిమాకి అంత ప్రాణం పెట్టి పనిచేస్తారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఇంకొక మాస్టర్ మాస్ సాంగ్కి పనిచేస్తున్నారు భాను మాస్టర్. మీకు ఐడియా ఉంది, నాకు సరైనోడులో టైటిల్ సాంగ్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అఖండాలో జైబాలయ్య చేశారు. ఈరోజు జాజికాయ అనే సాంగ్ చేశారు. సో బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన జర్నీ ఇలాగే ఉంటుంది. మాస్టర్ శంకర్ మాస్టర్ గారు, మన జీవితంలో మన జర్నీ ఇలానే ఉండాలి, ఎప్పుడు అలానే ఉంటుంది. అలాగే మన ప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఇక ప్రకాష్ గారి గురించి చెప్పే పని లేదండి. నిజంగా సృష్టికి ప్రతి సృష్టి అంటే వాళ్ళే చేయగలరు. నాకు బాగా నా చేతిలో ఉండి ప్రతిదీ ఏదైనా సరే ఒకటి చెప్పింది అర్థం చేసుకొని అర్థవంతంగా మనకు సెట్ ఇవ్వగలిగిన వ్యక్తి ఆయన. సో గ్యారంటీ మనస్ఫూర్తిగా తనను అభినందించాలి సార్. మన జర్నీ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి. అలాగే ఇందాక ఆర్టిస్టుల్లో చెప్తూ మన రచ్చరవిని మర్చిపోయాను నేను. బ్రదర్, నువ్వు ఒక అద్భుతమైన ఆర్టిస్ట్వి, అది నేను చెప్పనవసరంలో, ఇందాక ఇక్కడే నటించి చూపించావు నువ్వు అద్భుతంగా. వాళ్ళు జీవించారనుకున్నారు, ఓకే నాకు తెలుసు, కానీ నీలో ఉన్న యాక్టర్ ఎవరో. ఓకే, చాలా బాగా మాట్లాడావు. ఏదైనా సరే ఒకళ్ళని ఇన్స్పైర్ చేయాలి అని అంటే అద్భుతంగా ఏం చెప్పాలనుకుంటున్నావో గుండెల్లోంచి అద్భుతంగా చెప్పావు. ఓకే, మీరు కూడా మాతో పాటు ఈ జర్నీ ఎప్పుడు అలానే కొనసాగించాలి. ఓకే, అలాగే ఈ సినిమాకి ప్రధానమైన టెక్నీషియన్ ఎవరైనా ఉన్నారు అని అంటే నాకు నా 24 క్రాఫ్ట్స్లో ఒకటి నా కళ్ళు, అంటే నా విజన్ కరెక్ట్గా నేను ఏది తీస్తున్నానో అది చూపించే ఫ్రేమ్. 2 సౌండ్, నేను ఏది తీశానో దానికి న్యాయం చేసే సౌండ్. ఆ సౌండ్ నాకు అందించిన తమన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సార్, మన జర్నీ ఇప్పుడుది కాదు, ఎప్పటిదో సరైనోడు నుంచి మన జర్నీ ఉంది. ఈ రోజుకి మనం సక్సెస్లు కొడుతూనే ఉంటాం, ఎప్పటికీ కొడుతూనే ఉంటాం. మన జర్నీ ఆ విధంగా ఉంటుంది సార్. ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.